ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయశ్రీ, డైటిషియన్. సో రాగి సంగటి గురించి వినే ఉంటారు కదా. ఎస్, ఇది తింటే బరువు తగ్గుతారా, బరువు పెరుగుతారా, ఇది దేనికి ఉపయోగపడుతుందని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్లే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేడం అడిగి తెలిసేసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. రాగి సంగటి తింటే బరువు తగ్గుతారా అని ఎవరో ఒకరు నన్ను అడిగారు. అది నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో చూసే వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. బరువు అనేది చాలా కారణాల వల్ల మనం పెరుగుతూ ఉంటాము. సో రాగి సంగటి తీసుకోవడం మంచిదే, దానివల్ల బరువు తగ్గుతారు. దాంతోపాటు మిగిలిన డైట్స్ కూడా మనం కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. ఏ విధంగా తీసుకుంటున్నాము, ఏ ఫామ్లో తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళే వచ్చేసరికి రాగి సంగటి తీసుకోవడం మంచిది కాదు వాళ్ళకి. ఎందుకంటే దానిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ రాగి సంగటి అనేది మనం కొంచెం ఎలా ప్రిపేర్ చేస్తారంటే రాగులు, రైస్ ఇదంతా లాంగ్ టైం కుక్ చేస్తూ ఉంటారు. సో అది ఆటోమేటిక్గా డయాబెటిక్ వాళ్ళకి అది మంచిది కాదు, కానీ నార్మల్ వాళ్ళకి మంచిది. అది మంచిగా మనకి మినరల్స్ అనేది మంచిగా ఇస్తుంది. అలాగే రాగి మనం తీసుకున్నప్పుడు ఎవరైతే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుందో అండ్ అనేమియా, బ్లడ్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రాగి అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ బరువు తగ్గడం కోసం అయితే రాగి సంగటి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మనం ఫైబర్ ఏమైనా యాడ్ ఆన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువగా పల్సెస్ కూడా లైక్ ప్రోటీన్ ఫుడ్స్ కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అని, ఎంత వరకు తీసుకోవచ్చు అంటారు పర్ డేకి? సో మోస్ట్లీ ఏంటంటే అది పర్సన్ యొక్క బరువు ఎంత ఉన్నారు, మనం ఎంత క్యాలరీస్ తగ్గించాలి అనే దాని పైన బేస్ అయి ఉంటుంది. సో మోస్ట్లీ ఒక 100 grams ఆఫ్ క్వాంటిటీ అనేది మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఏ ఫామ్ లో తీసుకోవాలంటారు మేడం? సో రాగి అనేది చపాతీ ఫామ్ లో తీసుకుంటూ ఉండొచ్చు, దోశ ఫామ్ లో తీసుకుంటూ ఉండొచ్చు, అలాగే సంగటి ఫామ్ లో కూడా తీసుకోవచ్చు. బట్ సంగటి ఫామ్ అనేది డయాబెటిక్ వాళ్ళు తీసుకోకుండా ఉండడం మంచిది. డయాబెటిక్ వాళ్ళు రాగి చపాతీ కానీ రాగి దోశ కానీ అలాంటివి తీసుకోవచ్చు. జావ తీసుకోవచ్చా మేడం? డయాబెటిక్ వాళ్ళు రాగి జావ కూడా అవాయిడ్ చేయాలి. దాని రాగి సంగటి అండ్ రాగి జావ ఇవి అవాయిడ్ చేస్తూ ఉంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అదే కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుంది, షుగర్స్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ రేంజెస్ కూడా మన నార్మల్ వాళ్ళకి ఎలా ఉంటుంది అలానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి రాగి తీసుకోవడం ఇబ్బంది ఏం లేదు. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఇప్పట్లో మనకి తెలుస్తున్నాయి కాబట్టి కొన్ని ఇయర్స్ బ్యాక్ షుగర్ అనేది, మరి అప్పుడు మన పూర్వకాలంలో ఇవేమి తెలియదు కదా మేడం, వాళ్ళు రాగి సంగటి వాళ్ళు తీసుకుని ఉండేవాళ్ళేమో కదా. సో అంటే ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేశారంటారు, ఇప్పుడు మనకెందుకు రావట్లేదు అంటారు? సో మీరు చెప్పినట్లయితే పూర్వకాలంలో డైట్ ఏమి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని అడల్ట్రేషన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఆర్గానిక్గా ఏది దొరకట్లేదు. సో ఇది వరకు కాలంలో వాళ్ళు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు అలాగా చాలా గట్టిగా చాలా హెల్దీగా ఉంటారు. ఇప్పటికీ మా నాన్నమ్మ వాళ్ళే కానీ మీ నాన్నమ్మ వాళ్ళే కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇప్పుడు మనం వచ్చేసరికి ఒక 30 years దాటాకే డయాబెటీస్, హార్ట్ డిసీజ్లు ఇలాంటివి చాలా వచ్చేస్తూ ఉంటున్నాయి. సో పూర్వకాలం డైట్ అనేది వాళ్ళు ఎంత తీసుకున్నా సరే వాళ్ళు చేసే పని చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందరూ హార్డ్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడంటే ఎక్కువ మోడరేట్ వర్కర్స్ కానీ సెడెంటరీ వర్కర్స్ ఇప్పుడైతే అలాంటి వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కువగా హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉంటున్నారు. సో వాళ్ళ వర్క్ అలా ఉంటుంది, వాళ్ళు ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డైట్లో మనం తప్పులు అట్లాంటివి వెతకలేము అసలు. ఓకే మేడం, సో అయితే ఇప్పుడు వీళ్ళు రాగి సంగటి తీసుకుంటూ, ఇప్పుడు మీరు అన్నారు డే టైంలో తీసుకోవచ్చు అని, నైట్ టైంలో తీసుకుంటే ఇది అరుగుతుంది అంటారా మేడం? సో రాగి డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 7 o'clock కల్లా డిన్నర్ చేస్తామో అలాంటి టైంలో మనకి ఇబ్బంది ఏం లేదు. రాగి ఇండైజెషన్ అవుతుంది అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. రాగి బాగానే డైజెస్ట్ అవుతుంది. మన కుకింగ్ అనేది మంచిగా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం మంచిగా కుక్ చేస్తూ ఉన్నామో ఏ ఐటమ్ అయినా సరే, ఎప్పుడైతే కుకింగ్ ప్రాసెస్ మంచిగా ఉందో అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంది అంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా డైజెస్ట్ చేసుకోవాలి.
చేసుకోగలుగుతాము. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మన బాడీలో ఐరన్ తగ్గితే రాగి తినమని ఎక్కువగా సజెస్ట్ చేస్తాం కదా మేడం. సో మరి ఇప్పుడు ఐరన్ తగ్గిందని మనం ఎలా తెలుసుకోవచ్చు సో అంటారు? మోస్ట్లీ మనం ఎప్పుడు లైక్ 6 మంత్స్ హెల్త్ చెకప్ కానీ లేదు అంటే కనుక 1 year హెల్త్ చెకప్ కానీ చేస్తూ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ అంటారా మేడం? ఎస్, మస్ట్ అండ్ షుడ్. ఎప్పుడైతే మనం హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటామో అప్పుడే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది బయటపడుతుంది. ఎందుకంటే నా దగ్గరికే పేషెంట్స్ వస్తూ ఉంటారు. వచ్చిన ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్కి HbA1c లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ముందు ఉందా అంటే లేదు, ఇప్పుడు చేసుకున్నాకే వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా మరి కొంతమంది ఎలా ఉంటుందంటే రావడంతోనే హై షుగర్స్తో వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే హై షుగర్స్తో వచ్చేస్తూ ఉంటున్నారో వాళ్ళకి కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మోడరేట్ షుగర్స్ ఉంటే మనకి ప్రాబ్లం లేదు, మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉండొచ్చు. హై షుగర్స్ ఉండేసరికి మనం కంప్లీట్ రిస్ట్రిక్షన్, స్ట్రిక్ట్ డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం లైక్ ఇయర్లీ హెల్త్ చెకప్స్ లేదు 6 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉంటామో మనకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అనేది మనకి ముందే తెలుస్తుంది. ఓకే మేడం. సో రాగి సంగటి గురించి మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.